హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిరిచువాలిటీ @105 ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జంతువునాం నరజన్మ దుర్లభ అంటే అసలు మా మానవుడిగా పుట్టడం అనేది ఎంత గొప్ప వరమో, దానివల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, దానివల్ల ఉన్న ఏకైక ఒక యూజ్ ఉంది. అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆది శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో ఒక శ్లోకం చెప్పారండి. జంతువునాం నరజన్మ దుర్లభ అని. ఆ శ్లోకంలో ఇది ఒక పాదం అనమాట. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో 4 రకాల జీవరాశుల గురించి మనం చెప్పుకున్నామండి. అందుట్లో మనుషులు కూడా ఒక రకమైన జీవరాశే అని. మరి అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ గొప్ప వరాన్ని మనకి ప్రసాదిస్తుంది అండి. అసలు ఇన్ని జన్మలలో 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవుడు అనే జన్మ ఎత్తడమే మనకి ఒక గొప్ప వరం. అది ఎందుకు అసలు అంత గొప్ప వరం అయింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. జంతువునాం నరజన్మ దుర్లభ అంటే ముక్తిని మోక్షాన్ని పొందే అవకాశం ఉన్న ఏకైక జీవి మానవుడు. అసలు ముక్తి ఏంటి, మోక్షం ఏంటి, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. అంటే ఈ భూలోకంలోని ప్రాణికోటిలో కూడా మానవ జన్మ లభించడం చాలా గొప్ప అదృష్టమనండి మనకి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ భూలోకంలో మానవుడిగా జన్మించిన వాడంట అసలు ఈ లోకంలో నేను ఎందుకు మనిషిగా పుట్టాను, ఎన్నో జన్మలుండగా ఈ మానవ జన్మే ఎందుకు ఎత్తాను, ఇలాగే ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నేను బ్రతుకుతూ నేనేం చేయాలి, కానీ నేనేం చేస్తున్నాను అని ముఖ్యమైన ఉద్దేశ్యాన్ని, తను ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ జన్మనెత్తాడో ఆ జన్మ రహస్యాన్ని తెలుసుకోకుండానే చనిపోయి ఈ భూలోకం నుండి మరలిపోతున్నాడంటండి. ప్రస్తుతం అంతా కూడా అంటే ఈ భూప్రపంచంలో ఉన్న ఒక 90% వరకు కూడా ఇలాంటి వారే అనేక మంది కనబడుతున్నారంటండి. ఈ సృష్టిలో మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. అయితే అందులో ఓన్లీ ముక్తిని మోక్షాన్ని పొందటానికి అవకాశం ఉన్న ఏకైక జీవి మానవుడే అని ఎందుకు చెప్పారు శంకరాచార్యులు వారు అంటే, మనకి తెలుసుకునే విజ్ఞానం, మాట్లాడే అవకాశం, చెడు మంచి ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని కలిగే ఆ యొక్క తెలివితేటలు ఒక మానవుడికే ఉన్నాయండి. అంటే మిగతా జంతువులకి, పక్షులకి అన్నిట్లికి ఉన్నాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టే అవకాశం కూడా ఈ యొక్క మానవ జన్మకే ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ముక్తిని మోక్షాన్ని పొందడము అంటేనండి, ఆ భగవంతుడిలో మనం ఐక్యమైపోవటమే. అంటే ఐక్యమైపోవడం అంటే ఏంటి? అంటే చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు కూడా భగవంతుడిలోనే ఐక్యమైపోతున్నాయి కదా అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ఐక్యమైపోవటము అంటే మరలా మనం జన్మలేని జన్మ రాహిత్యాన్ని పొందాలి అనుకోవటమే ముక్తిని పొందటం, మోక్షాన్ని పొందటం. ఎందుకంటే మనకి ఈ యొక్క భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడికి కూడా, ఆడైనా మగైనా ఎవరైనా అవ్వచ్చండి, ప్రతి వాళ్ళకి 4 చతుర్విధ పురుషార్థాలు అంటే 4 పురుషార్థాలు చెప్పారు. అవి ఏంటి అండి? ఆ పురుషార్థాలు జ్ఞానం, అర్థం, కామం, మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఇదే ఇంకొక జన్మ లేకుండా మనం చేసుకోవటం. ఇప్పటి వరకు ఎన్నో జన్మలు ఎత్తి ఈ యొక్క భూమి మీద మనం ఈ మానవ జన్మలో ఉన్నామండి. మరి ఈ జన్మకి ఒక సార్థకత అనేది ఉంది. అది మనం తెలుసుకోవాలన్నమాట. దాని గురించే భగవద్పాదులు శివానంద లహరి చేస్తూ అది కూడా తన మీదే పెట్టుకున్నాడండి. ఎలా అంటే శంకరాచార్యులు వారు, "ఓ పరమేశ్వర, నేను పశువుని, నీవు పశుపతి" అన్నారండి. ఎందుకంటే మనకు పశువు, ఇప్పుడు ఒక పశువు అంటే ఇక్కడ ఒక జంతువు అనమాట. జంతువుకు లాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు ఉంటాయి కదండి. ఆ తాడు కట్టడానికి ఒక రాయి కానీ, ఒక కర్ర కానీ పాతుతారు కదా. అలాగే మెడలో తాడు అంటే మన కర్మపాసాలండి. మనం గత జన్మల్లో ఎన్నో కర్మలు చేసుకుంటూ వచ్చాం. ఫ్రెండ్స్, కర్మలు అంటే ఇక్కడ మరి మనకి తెలిసిన 3 రకాలు: సంచితం, ఆగామి, ప్రారబ్ధం. మన సంచితము అంటే ఎన్నో జన్మల నుండి ఎన్నో పోగేసుకుంటూ వచ్చామన్నమాట. ఆ కర్మపాసాల చేత మనం జన్మ అనే రాయికి కట్టబడతామంటండి. అలా కట్టబడి ఉంటాడు కనుకే మనిషిని కూడా పశువు అని పిలుస్తారు అని శంకరాచార్యులు వారు మనకి చెప్తున్నారు.
ఎందుకంటే ఏ జంతువైనా సరే ఏవైతే పాసాలున్నాయో ఆ పాసాలను విప్పుకుంటేనే యజమాని పట్ల ధిక్కారణ ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుషుడి విషయంలో ఇది చాలా భిన్నంగా ఉంటుందంటండి. ఎందుకంటే సాధన చేతండి మనుషుడి తాళ్ళనేవి తెగిపడిపోతాయంట. అంటే ఇక మళ్ళీ పుట్టినటువంటి అంటే ఇంకో జన్మ లేని స్థితి తను పొందుతాడనటానికి ఇది గుర్తంటండి. అందుకే మిగిలిన జంతువులకి, మనిషికి ఉండే తేడా ఏంటి అంటే ఇదే. కర్మపాశాల నుండి విప్పడం కాదు, కర్మపాశాన్ని ఆ పరమేశ్వరుడే తెంచేస్తాడంట. అందుకే భగవంతుని స్వరూపాలన్నిటిలో ఏదో ఒక చేతిలో గొడ్డలి లేదా మనకి కత్తి అనేది కనిపిస్తుంది కదా! దానితో కర్మపాశాలను తెంపి భక్తి పాసం చేసి ఆయన తన దగ్గరకు లాక్కుంటాడంటండి. తన పాద పంజరంలో మనల్ని కూర్చోబెట్టుకుంటాడంట. ఇక మళ్ళీ మనం పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పిస్తాడంటండి. ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుందండి? ఏ జన్మలకి, ఏ జీవులకి దక్కుతుంది చెప్పండి? అది ఒక మనుష్య శరీరానికే సాధ్యమంట. అందుకే శంకరాచార్యులు వారు జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.